9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇప్పుడు మనం క్యారెట్ హల్వా చేసుకుందాం. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో క్యారెట్లు ఈ విధంగా తురుముకోవాలి, 1/2 కిలో చక్కెర, కప్పు నెయ్యి, యాలకులు 4, జీడిపప్పు 20 గ్రాములు, బాదం పప్పు 20 గ్రాములు, పిస్తా పప్పు 20 గ్రాములు. ఈ విధంగా రెండు వైపులా కట్ చేసుకొని ఫీలర్తో ఈ తోలు లైట్గా చేసుకోవాలి, ఇలా తీసేసుకోవాలి. ఇది ఒకసారి వాష్ చేసుకుని దీనిలో ఈ విధంగా తురుముకోవాలి. లాస్ట్ వరకు తురిమినాక లాస్ట్న కొంచెం వదిలేయండి, లేదంటే చేయి గీసుకుపోతుంది. ఈ విధంగా తురుముకోవాలి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు వేయించుకుందాం. దీంట్లో బాదం పప్పు కూడా వేసుకుందాం. ఇది వేగింది, తీసేసి క్యారెట్ తురుము వేయించుకుందాం. ఇది జ్యూస్ ఎగిరిపోయే వరకు ఉడకబెట్టుకుందామండి. దీంట్లో జ్యూస్ ఉంటుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇది జ్యూస్ ఎగరటాకి మూత పెట్టుకుందామండి, సిమ్లో పెట్టి ఇంత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి మూత పెడదాం. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు తీసి చూద్దాం వేగిందేమో. ఇంకొంచెం పచ్చివాసన వస్తుందండి, ఇంకొక 5 నిమిషాలు వేగనిద్దాం. ఈ సిమ్లో వేగుతానండి. మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉంచుదాము. పచ్చివాసన పోలేదు ఇంకా. మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిందండి, వేగింది చూసుకుందాం. ఇది వేగింది, ఇక జ్యూస్ అంతా ఆవిరైపోయింది. ఇప్పుడు చక్కెర వేసేసుకుందాం. ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కాస్త ఈ ముద్ద గట్టిపడాలి.
ముద్దకు రాలేదండి, ఇంకాసేపు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి పాకం గట్టిపడిందో. ఇంకొంచెం ఉడకాలండి పాకంలో. ఇప్పుడు ఉండకు వచ్చింది, నెయ్యి పోసుకుందామండి. ఇలా అంతా కలిసేలా కలుపుకుంటూ ఉండాలండి. షాపుల్లో అయితే దానిలో వేసి చేస్తూ ఉంటారండి సగం. మనం అంటే ఇంట్లో అచ్చగా నెయ్యితో చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు వేసుకుందామండి. ఇది రెడీ అయిందండి, ప్లేట్లోకి తీసుకుందాం. రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంది. మీరు చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.